అనంతపురం జిల్లా గుంతకల్లులో పరువు హత్య సంచలనం సృష్టించింది. తిలక్ నగర్ లో నివాసం ఉంటున్న తుపాకుల రామాంజనేయులకు నలుగురు కుమార్తెలు. చిన్న కుమార్తె అయిన భారతి అదే కాలనీకి చెందిన మరో యువకుడితో ప్రేమలో పడింది. ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకుంటారన్న కూతురిని తండ్రి కడతీర్చాడు. వేరే కులం యువకుడిని పెళ్లి చేసుకుంటానడంతో కన్న తండ్రి హత్య చేసి పెట్రోల్ పోసి తగలబెట్టాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వీఆర్ఓ తెలిపాడు. కేసు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా కేసు వివరాలు ఏమైతే మృతురాలు భారతి వయసు 22 సంవత్సరాలు. ఈ అమ్మాయి కర్నూలులో ఒక ప్రైవేట్ డిగ్రీ కాలేజీలో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతుంది. ఈ అమ్మాయి గుంతకల్ తిలక్ నగర్లో కాపురం ఉంటున్నారు. అమ్మాయి వాళ్ళ ఫాదర్ వచ్చేసి రామాంజనేయులు. వీళ్ళు వచ్చేసి టిఫిన్ సెంటర్ పెట్టి జీవనం గడుపుతుంటారు అన్నమాట. అయితే ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో భారతి గత 5 సంవత్సరాలుగా అదే తిలక్ నగర్ చెందినటువంటి ఒక అబ్బాయితో లవ్ అఫేర్లో ఉంది. సో అయితే ఆ విషయం ఇంట్లో తల్లిదండ్రులకు తెలిసేసి అమ్మాయి తల్లిదండ్రులు మందలించడం జరిగింది అనమాట. సో అమ్మాయి చదువుకోమ్మా, నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాము, అబ్బాయిని మర్చిపోని చెప్పినా కూడా, ఎంత వారించినా కూడా అమ్మాయి భారతి వినుకోకుండా, లేదు నేను అదే అబ్బాయిని పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి ముందుగా వాదించడం జరిగింది. ఈ విషయంలో గత 3-4 సంవత్సరాలుగా ఇంట్లో తరచుగా తల్లిదండ్రులకును అమ్మాయికును వాగ్వాదం జరుగుతుంది. ఈ క్రమంలోనే